దేవి గారిని సాధారణ వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం కావలించుకోవాలి. మ్యూజిక్ మ్యూజిక్ ఏమైనా ప్లే చేయమంటారా? మ్యూజిక్ ప్లే చేయమంటారా? డాన్స్ మూమెంట్ ఏమైనా వేస్తారా? వేస్తే హైలైట్స్ వేయండి రా బాబు, చెప్పేస్తారు. కాదు, ఈ మధ్య అల్లు అరవింద్ అంకుల్ డాన్స్ చూస్తున్నాం కదా. ఇందాక కూడా వస్తూ యూట్యూబ్లో అసలు ఏం జరుగుతుందని పెడితే సుమ గారు అంకుల్ డాన్స్ చేస్తున్నారు. నాకు ఇప్పుడు టెన్షన్ ఏంటంటే అల్లు అర్జున్ అంటే అల్లు అరవింద్ గారి డాన్స్ ఇంకా పాపులర్ అయ్యి వైరల్ అయిపోయేలా ఉంది. నెక్స్ట్ 6ంటికి ఒకసారి, 7ంటికి ఒకసారి, 11ంటికి ఒకసారి, 12ంటికి ఒకసారి ఫీలింగ్ అని మీకు చేయాలనుకుంటా అంకుల్ పాట. ఇప్పుడు ఏం చేద్దాం? మీరు మాట్లాడచ్చు, లేదంటే నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అడగమంటారా? ఓకే, అయితే అడిగేస్తున్నాను. మరి మీరే అడగమన్నారు కాబట్టి. అంటే మీరు 2 సినిమాలు పక్కపక్కనే ఉన్నాయి కాబట్టి, పుష్పరాజు అలాగే తండేలు. పుష్పరాజా, తండేలు రాజా? రెండిట్లోనే రాజు కామన్ ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టం. పుష్పరాజు అయిపోయింది, తండేలు రాజు వస్తుందంట. కానీ ఇంకా బెటర్ ఆన్సర్ చెప్పారు. రెండిట్లోనే రాజు ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టం అన్న. సూపర్. మరి శ్రీవల్ల బుజ్జితల్ల? రెండిట్లోనే లీవ్ ఉంది కాబట్టి ఇద్దరు ఇష్టమే. అందుకే ఇన్ లైఫ్ వీ షుడ్ నాట్ కీప్ సర్చింగ్ ఫర్ ఆన్సర్స్. దెర్ ఇస్ ఆల్వేస్ అన్ ఆన్సర్ ఇన్ ద క్వశ్చన్ విచ్ వీ యూజువల్లీ కీప్ మిస్సింగ్. క్యా బాత్ హై. మీరు కనిపెట్టేటువంటి కొత్త కొత్త ట్యూన్స్, మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ లాగానే మీ ఆన్సర్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. సరే, అయితే ఒక పని చేయండి. అరవింద్ గారు ఎట్లాగో డాన్స్ చేసేసారు కాబట్టి లేదు సార్, డాన్స్ మనం మళ్ళీ చేయట్లేదు, ఎందుకంటే మన ఇద్దరికి మోకాళ్ళు ఏమైనా నొప్పులు వస్తాయి. అందుకని ఆ సాంగ్ లిరిక్ ఏమైనా ఒకసారి చైతో పాడిస్తారా? ఇదేది సాంగ్ లిరిక్ ఒకటి చైతో పాడిస్తారా? చైతోనా? చై ఆల్రెడీ తిడుతున్నాను నన్ను నేను. ఓకే, బిఫోర్ దాట్